వారితో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదు దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. దేవుడి వాక్యం భావించు. అందరికీ వందనాలు. నూతన నిబంధన లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వాని యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖమునకు నేల మోసి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఇది దేవుని వాక్యం. వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని నామం కలుగాక. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యకి నా వందనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థనందురని వారితో చెప్పిన. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 6 నుంచి అందరం లేచి నిలబడి 28వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పడుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.
వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలీలియకు వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడనెను. దేవుడి వాక్యంను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును, నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. సాతాను శోధన లధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధన లధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి అపోస్తులను యేసు ప్రభువారి శిష్యుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నుంచి కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా మనందరము దేవుని వాక్యమును నేర్చుకుందాం. ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను ఒకరు దయచేసి చదివి సహకరించండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేని బిడ్డలారా, యేసు ప్రభు వారు లేఖనాల ప్రకారము ఏ విధముగా జన్మించి ఉన్నాడో, ఏ విధముగా 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు
వచ్చిన పని ఆయన స్వార్థ పరిచర్య చేసి ఆ 3.5 సంవత్సరాలలో అనేకులను కనికరించి స్వస్థపరిచి బాగు చేసి కొన్ని వేల లక్షల లెక్కించలేని ప్రజలను దేవుని మార్గములో నడిపించి లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఇందాక మీరు చదివారు సువార్త భాగములో. చదువుతారు ఆ మాట దయచేసి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము. ఆరు ఏడు చదువు సరిపోయింది, మొత్తం వద్దు కానీ 6-7 సార్లు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి, ఎవరి చేతికి అంటమ్మా చెప్పాలి, ఎవరి చేతికి? పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు చనిపోయి మన పితరుడు ఎవరైనా యోనా గారు 3 దినములు తిమింగలం అనగా శాప గర్భములో ఏ విధంగా ఉన్నాడో మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా ప్రభువునందు ప్రియ జనబిడ్డలారా చూడండి దయచేసి. మత్తయి మీకు రిఫరెన్స్ కావాలంటే ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-42, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యము. యోనా గ్రంథము 1:17, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-42 వరకు నేను చెప్పబడిన లేఖనాలు అక్కడ రాయబడి ఉంటాయి. యోనా ఏ రీతిగా శాప కడుపులో 3 దినములు ఉన్నాడో అలాగూ యేసు ప్రభువారు కూడా లేఖనాల నెరవేర్పు నిమిత్తమై పిల్లరా 3 దినములు సమాధిలో ఉంచబడి ఆయన 3వ దినాన తెల్లవారుజామున ఏం చేయబడ్డాడంట? సమాధిని గెలిచి సజీవుడిగా ఆయన బయటికి రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను గతంలో చాలాసార్లు మీకు రుజువులు కూడా చెప్పినట్టు గుర్తుంది నాకు. ఖాళీ సమాధిని మొదటగా మగ్దలేని మరియా తనకి కనబడిందని, తర్వాత శిష్యులు కనబడ్డారని, ఇక తర్వాత పేతురికి, ఎలా చెప్పుకుంటూ పోతే కేపాకి అంత మాత్రం కాకుండా 500 పైచిను ఒకే రోజు మందికి కనిపించటం, ఇలా చాలా రుజువులు మీకు నేను బైబిల్ గ్రంథములో గడిచిన దినాలలో జ్ఞాపకం చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలో ఉన్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో చెబుతున్న మాట చూడండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి ఉన్నారు. వారు పాపిష్టులండి, వాళ్ళకి తెలియదు ఈయనే రక్షకుడని, ఈయనే దైవ కుమారుడని, ఈయనే లోకరక్షకుడని, ఈయన ద్వారానే మనకి మోక్షం దొరికిద్దని, ఈయన ద్వారానే మనకి జీవం దొరికిద్దని, ఈయన ద్వారానే మన ఆత్మ నరకానికి పోకుండా పరలోకానికి పోయిద్దని తెలియదు వాళ్ళకి. తెలియక కొందరేమో తెలిసారు, తెలుసుకొని భయపడ్డారు. తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళేమో మూర్ఖంగా ప్రవర్తించి అన్యాయస్తుడైనా ఏ నేరము చేయకపోయినా ఆయన ఏం చేశారంట? సిలువకి అప్పగించారు. అంతవరకు బాగుంది. సిలువకి అప్పగించారు, ప్రాణం సిలువ మీద పోయింది. మనం ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజు దాన్ని ధ్యానించుకున్నాం. ప్రాణం పోయిన తర్వాత ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినాలు లెగవటం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈరోజు ఈ దినాలలో తిరిగి మరలా ఏం చేస్తున్నారంట? సిలువ వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మాత్రం యేసు ప్రభు వారిని అక్కడ రాయబడుతున్న మాట, మనుష్య కుమారుడు
పాపిష్టులైన ఈ మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడితే ఈరోజు మరలా ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యములో ఉంటుంది. ఏమై ఉంటుంది? చదువుతారా ఆ మాట దయచేసి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 4 నుంచి చదివితే ఇంకా స్పష్టంగా అర్థమైంది. 4 నుంచి 6 వరకు. ఒకసారి ఎలిగింపబడి పరలోక సంబంధం అంటే బాప్టిజం తీసుకొని దేవుని బలలో పాలు పంపులు పొంది ఆయన రక్తము తాగి ఆయన శరీరము తిని పరిశుద్ధాత్మతో పాలువారై ఉండి దేవుని దివ్యవాక్యమును ఏమండి రాబోవు యుగ సంబంధమైన అనుభవించిన తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది. అనుభవించి అన్న మాటకి ఏముంది అక్కడ? రుచి చూచిన మీదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుచి చూచిన మీదట. ఒక నిమిషం ఆగండి. అక్కడ రుచి చూచిన మీదట కీర్తన గ్రంథంలో ఉంటుందిగా, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకో. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంట? చెప్పాలండి. దేవుణ్ణి ఏం చేసుకోవాలంట? ఆయన నన్ను నమ్మండి అల్లా. బాగా గమనించండి. నా దగ్గరికి రండి, లేకపోతే నా మీ దాన్ని ఏమంటారు, మీ యొక్క సమస్తాన్ని మార్చుకోమని చెప్పాలి, లేకపోతే మతాన్ని దాన్ని మార్చుకోమని చెప్పాలా. తెలుసుకోమన్నాడు. అసలు నేనెవరో తెలుసుకో ఫస్ట్ నువ్వు. ఏమండి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. కానీ ఈరోజు అసలు పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టి లేనిపోయిన అన్నీ మసిపూసి మారిక చేసి ఆగం పాగం చేస్తున్నారు జనాలందరిని కూడా. దానికి కొందరు ఏం చేస్తున్నారు, మొత్తం అది ఇది అది అదిని ఆగం ఆగం చేస్తాం. వాస్తవానికి ఈ పరిశుద్ధ గ్రంథం 26 పుస్తకాలలో ఎక్కడ కానీ మతం అనే మాట బైబిల్లో లేదండి. ఉందా? నాకు తెలిసిన మట్టుకైతే లేదా. ఇది నా విశ్వాసం. మీకు ఒకవేళ తెలిస్తే దాన్ని నేనేం చేయలేను. సింహన్ గారు, మతం అనేది ఎక్కడ కూడా లేదు. ఆయన ఏం చెప్పాడు? నన్ను తెలుసుకుంటా బాబు. అసలు నువ్వు ఎట్లా పుట్టావో, నువ్వు ఎలా పుట్టావో, నీ పుట్టక కారణం ఏందో, నువ్వు రావడానికి కారణం ఏంటిదో, దానికి కారకుడు ఎవరో, నేను ఎవరు సృష్టించారో దాన్ని తెలుసుకోమంటుండ ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ రోజు అది చెప్పటానికి వస్తే ఏం చేశారట? ఏం చేశారు? లేనిపోయిన దోషములు, లేనిపోయిన నేరాలు అన్యాయంగా ఏమని ఆయనను బాధించి వేధించి కొరడాలతో కొట్టించి రక్తపు మడుగులో ఉంటున్న దయాదాక్షిణ్యం లేకుండా ఆయనని సిలువకు అప్పగించి చంపేయటం జరిగింది. ఎందుకు? వాళ్ళు పాపిష్టులని బైబిల్ చెబుతుంది. వాళ్ళు పాపిష్టులు, వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళేమో భయపడ్డారు, తెలియని వాళ్ళేమో పాపిష్టంతో పాపముతో దోషముతో మూర్ఖంగా ప్రవర్తించి ఒక న్యాయస్తుడైన యేసు ప్రభు వారిని సిలువకి అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళా రుచి చూసిన వాళ్ళ రుచి చూశారు. ఇప్పుడున్న వాళ్ళు రుచి వల్ల అప్పుడున్న రోమా సైనికులు రుచి చూశారా? యేసయ్య ఎవరో తెలియదు వాస్తవానికి వాళ్ళకి రుచి వల్ల. కానీ ఇప్పుడున్న క్రైస్తవ బిడ్డలు, సేవకులు కావచ్చు, ప్రభు రక్తాలు కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుని రుచి చూచి ఆయన ఎవరో నీకు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలుసు, ఆయన ఎలా జన్మించాడో తెలుసు, ఆయన ఎందుకు జన్మించాడో, ఆయన ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు లేచాడో, ఇవన్నీ కూడా తెలుసుకొని రుచి చూచిన నేటి క్రైస్తవ సమూహము ఏం చేస్తున్నారంట? చెప్పాలి, కంప్లీట్ చేయండి ఆ మాటను. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నాడు కనుక చాలు. ఆ రోజు తెలియక అవమానపరిచావు, ఆనాడు తెలియక పిడిగుద్దులు గుద్దాం, ఆ రోజు తెలియక ఉమ్మి వేశాం, ఆ రోజు తెలియక వెనక నుంచి తన్నారు, ఆ రోజు తెలియక ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ రోజు తెలియక ఏమండి ప్రక్కలో బల్లెంతో పొడిచారు.
కానీ ఈరోజు రుచి చూశారు, ప్రభుని తెలుసుకున్నావు, రక్షించబడ్డావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని బలను స్వీకరిస్తున్నావు, అన్నీ తెలిసిన నేటి క్రైస్తవ సమాజము తిరిగి మరలా వారి క్రియలతో, దేవునికి స్తోత్రము కలుగునుగాక, వారి క్రియలతో. నేను మొన్న ఒక వీడియో పెట్టాడు గుర్తు. నేటి క్రైస్తవ సమూహం అంట దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారు, తర్వాత ఏంటిది ఇస్తున్నారు, కానీ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేటి దినాన క్రైస్తవ సమూహము అందరండి, బిషపులు గసపులు అందరూ వస్తారు దాంట్లోకి. అందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన నేను క్రీస్తు బిడ్డని, నేను క్రైస్తవుని, నేను దేవుని సంఘాన్ని అని చెప్పుకొడుచున్న ఈరోజు అనేకులు, మనతో సహా అనేకులు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాము, కానీ ఇచ్చినట్టే ఇస్తున్నాం, కానీ ఆ స్థానాల్లోకి మళ్ళీ ఎవరిని తీసుకొస్తున్నావు అంట చెప్పాలి. ఎవరిని తీసుకొస్తున్నావు? ఆ వీడియోలో దాదాపు 5-6 తీసుకొచ్చింది ఆ యవన బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. తీసుకొచ్చి గుడ్లన్నీ ఉరిమి మళ్ళా ఏం చేస్తుంది? యేసయ్యని ఏం చేసింది? పోయి చెప్పాలి. ఏం చేసింది? సిలువ వేసింది. మేకులతో చేతులలో మేకులు పెట్టి కొట్టి సిలువ వేసేసింది. అంటే వారి క్రియల చేత, వారి బుద్ధుల చేత, వారి ఆలోచనల చేత ఈరోజు ఎక్కడును ఏ ఆలోచన, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, ప్రియులారా, దానికి ముందు ఇంకో వీడియో పెట్టినట్టు నాకు గుర్తుంది, అది కూడా చూశారనుకుంటా. నమ్మకమైన వానికి దీవెనల మెండుగా వచ్చు. గర్భవతి ఆమె, ఆ తల్లి గర్భవతి. దేవుని నమ్ముకున్నందుకు వాడు గొంతు పట్టిండు, చెంపలు కొట్టిండు, చెంపల పగల కొట్టిండు, చేతులు మేలేసిండు, అయి మేలేసిండు, అట్లా కొట్టిండు, ఎట్లా కొట్టిండు, ఏకంగా చివరికి ఒక కర్ర రాటో చేసుకొచ్చి అట్లా కొట్టిండు. వాడి తృప్తి, వాడి కోపం చల్లారింది. అన్ని కోణాలలో ప్రయత్నించిండు. చివరికి బ్యాగ్ తీసుకుని బయటికి కూడా బట్టలు బ్యాగ్ తీసుకుని బయటికి పోయావని బయటికి కూడా పెట్టేసి ఆ తల్లినేమో ముసల్దాన్ని కూర్చొని తల్లిని గద్దించిండు, భార్యని గేట్ అవతలేసి గేట్ వేసిండు. పాపం తెల్లవార్లు ఆ తల్లి వర్షంలోనే తడుస్తూ గర్భవతి అలానే ఉంది. ఇంటి పక్కన వచ్చి అడుగుతుంది, ఎందుకమ్మా నీకు ఎంత బాధ? ఎందుకు మీ ఆయనకి అట్లా కోపం తెప్పిస్తావు? ఎందుకు అట్లా సాగు దెబ్బలు తింటావు? చూడు మొహం అంతా ఎట్లా అయిపోయిందో, ఆ గొంతు మెచ్చుడు ఎంత ఎర్రగా అయిపోయిందో, నువ్వు లేవలేకుండా ఉట్టు మనిషి కావు, ఎందుకు ఈ బాధ? ఊకి ఏసా అంటే ఎందుకు అంటే ఆ తల్లి ఏమన్నదంట చెప్పాలి. ఏమన్నదంట? అమ్మా ఇది చిన్న దెబ్బేనమ్మా, కానీ నా ప్రభు నా అందరి కొరకు, మనందరి కొరకు భారమైన భారాన్ని, సిలువు భారాన్ని భరించిండమ్మా. ఇదంతా శ్రమ అమ్మా. కాకపోతే ఇంకో రోజు కొడతారేమో, ఇంకో నెల కొడతారేమో, ఇంకొక సంవత్సరం కొడతారేమో నా భర్త, కానీ ఒక రోజు వస్తుందమ్మా, కొట్టిన నా భర్తే తిరిగి తన హృదయంతర భాగంలోంచి తన కడుపులో పెట్టుకుని తిరిగి నన్ను చూసుకుంటాడు. నా భర్త మారతాడు, ఆ నమ్మకం నాకు ఉంది. కానీ ఇది చిన్న గాయము, ఇది చిన్న అవమానము, ఇది చిన్న నింద, ఇది అసలు లెక్కించలేనిది కాదు, లెక్కింపదగింది కాదంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చే మహిమ ఎదుట చెప్పాలి ఎన్నదగిని కావంట. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగణాల వారసుడా, జీవిందును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ
కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదా. అందరం కలిసి నా శ్రమలుగా నీవు నాకిచ్చే మహిమ ఎదుట అయ్యా స్తోత్రం తగినవి కావే. ఆయన నీకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీకు నాకిచ్చే మహిమ. మీరు చదివారికి ఎంత గల పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఏముంది అక్కడ? క్రీస్తు మృతుల్లో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. బా, ఏ నిరీక్షణ అంట? నిర్జీవము కాదండి, జీవము. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఒక గొప్ప నిరీక్షణ నీకుంది. ఆయన మృతుల్లోండి లేచాడు కాబట్టి, ఆయన సమాధి గెలిచాడు కాబట్టి, ఆయన మరణాన్ని ఓడించాడు కాబట్టి నీ కొరకు ఒక రాజ్యమును, అదేనండి నిత్య రాజ్యాన్ని నీ కొరకు ఆయన సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య రాజ్యము అది శాశ్వతము. చాలామంది అనుకుంటారు ఇదే శాశ్వతం అనుకుంటారు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇది శాశ్వతము కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ, ఇది శాశ్వతము కాదు. రాత్ర ఒక దైవజనుడు వాక్యములో ఒక మాటను జ్ఞాపకం చేసిండు. కుక్క చచ్చిపోతే ఆ కుక్క బాడీనంట నిమ్మ చెట్టు దగ్గర పాతి పెడితే నిమ్మకాయలు బాగా బలంగా లావుగా రుచిగా ఉంటాయంట. కుక్క చనిపోతే ఆ కుక్క శరీరాన్ని ఎక్కడ పాతి పెడితే, నిమ్మ చెట్టు దగ్గర పాత పెడితే నిమ్మ చెట్టు చాలా డబుల్ డెక్కర బండి లెక్క బాగా కాయలు బాగా కాస్తాయంట. అవసరమైతే టెస్ట్ చూడండి, టెస్ట్ చేయండి ఎప్పుడైనా. అట్లని మనిషిని తీసుకుపోయి నిమ్మ చెట్టు దగ్గర పోతే నిమ్మ చెట్టు చచ్చిపోయిందంట. చచ్చిపోయిన మనిషిని నిమ్మ చెట్టు కాడ పెడితే నిమ్మ చెట్టు చచ్చిపోయిందంట. ఎంత గొప్పోడు ఈ మనిషి అంటే. చచ్చిన కుక్క శరీరాన్ని, ఆ కుక్క యొక్క డెడ్ బాడీని ఆ నిమ్మ చెట్టు దగ్గర పెడితే ఆ నిమ్మ చెట్టు నూతన జీవం పోసుకొని రెట్టింపు ఫలం ఇచ్చిందంట. కాయలు రుచిగా ఉంటాయంట, మంచిగా ఊరతాయి అంట కాయలు. మన ఈరియా ఎత్తే చెట్టు కానీ ఎట్లా ఊరిద్దో అట్లా కుక్క శరీరము కుళ్ళిపోయి ఆ మట్టిలో కలిసి దాని వేరులో కలిసినప్పుడు అది బలం పుంజుకుంటుందంట. కానీ ఈ మనిషి ఉన్నాడే, ఈ మనిషి ఈయన చచ్చిపోయాక అదేనండి, నువ్వు నేను సాపో ఎట్లా ఉంటావా? ఇంతే ఉంటారా? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంది ఇది శాశ్వతం కాదు, వెనక ఉంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి, ఆ బాడీని తీసుకెళ్ళి, డెడ్ బాడీని అదే నిమ్మ చెట్టు దగ్గర పెడితేనంట నిమ్మ చెట్టు చచ్చిపోయిందంట. చచ్చిన డెడ్ బాడీ కూడా ప్రమాదమే. బతుకున్నప్పుడు ఎంత ప్రమాదం ఆలోచించండి. గీడు బతుకున్నప్పుడే ప్రమాదం అంటే చచ్చిన ఈ శరీరం కూడా ప్రమాదం అండి. ఇలాంటి ప్రమాదంతో కూడిన ఈ శరీరాన్ని చూసుకొని అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం హంగులు, ఏం రంగులు, ఏం సోకులు, ఏం అబ్బాబ్బాబ్బా చెప్పసక్యము. కానీ జనాలు పోగడ చూస్తుంటే ఈరోజు ఓ యేసయ్యో, హల్లెలూయా, హల్లెలూయా. నాకు రాత్రి ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నేళ్ళ ఈ యొక్క
26 సంవత్సరాల ఆత్మీయత జీవితంలో మొదటిసారి ఆ మాట విన్నా. మనిషి డెడ్ బాడీ ఇంత ప్రమాదమా అని. హల్లెలూయా. బాగా గమనించండి. అందుకే జీవితం ఇది కాదండి అసలు. ఏదంట, నువ్వు చనిపోతావు చూడు, అప్పుడు అంట స్టార్ట్ అయింది జీవితం. అసలు కథ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు నేను చూస్తానా అంటారు. నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. క్రీస్తుకి నమ్మకంగా ఉండి నువ్వు ఉంటే ఖచ్చితంగా క్రీస్తు దగ్గర చూస్తావు. అట్లా కాకుండా ప్రభుని రుచి చూచి, ఏమండి, పరలోక సంబంధ వరమును రుచి చూచి, దేవుని కార్యాలు ఎరిగి, దేవుని బలలో పాలు పంపులు పొంది మరలా నీ క్రియలతోటి, నీ ఆలోచనలతోటి, నీ తలంపులతోటి, నీ యొక్క బుద్ధులతోటి యేసయ్యను మళ్ళీ పోయి సిలువేస్తున్నావు చూడు, అప్పుడు కూడా జీవితం ఉంటుంది, నరకంలో ఉంటుంది అలాంటి వాళ్ళకి. హల్లెలూయా. అక్కడ రాయబడిందిగా మాట, చదువుతారా మాట దయచేసి కంప్లీట్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనము. దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట. మరలా వాళ్ళ కోసం రాడు యేసయ్య. మరలా వాళ్ళ కోసం లేకవాడండి, ఆయన లేచాడు. అని లేచిన ఏం చేస్తున్నావు మళ్ళా? నువ్వు లేచిన ఏం చేస్తున్నారు? మళ్ళా చంపేస్తున్నారు. ఆ రోజు తెలియక వాళ్ళు చంపేశారు. పాపిష్టి జనాంగము తెలియక పాపిష్టులు అయ్యారు, వాళ్ళు తెలియక దోషులు అయ్యారు, తెలియక దుర్మార్గులు అయ్యారు. కానీ ఈరోజు అన్నీ తెలిసిన క్రైస్తవ సమూహము మరలా ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఆరాధించినట్టే ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతించినట్టే స్తుతిస్తున్నారు, దేవుని బిడ్డల వల్లే ఉంటున్నారు. కానీ చేయవలసిన కార్యాలన్నీ నిన్న మొన్న ఒక స్టేటస్లో పెట్టినట్టు గుర్తు నాకు. అది చదువు వ్యవసాయ సిమోనానికి, లేకపోతే నీకు పంపించినవి లేదా? చూపించినవి నీకు ఇందాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మర్చిపోయాడు. ఫోటో కూడా తీయలేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్రూప్లో ఉందని చూడండి ఒకసారి. మీ దగ్గర పెద్ద సెల్లులు ఉంటాయిగా. ఉందా గ్రూప్లో ఏమైనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి విషయము. నేటి క్రైస్తవ సమూహం పరిస్థితి అని ఒక టైటిల్తో ఉంటుంది, ఒక టైటిల్ తోటి. ఓకే, ఎప్పుడైనా మన జ్ఞాపకం చేస్తాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు తెలియక వాళ్ళు సిలువేస్తే ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నామంట? తెలిసి మనము యేసయ్యని అవమానపరుస్తున్నాం, యేసయ్యని నిందల పాలు చేస్తున్నాం, యేసయ్య నామాన్ని ఏమండి అనేకల అన్ని జనుల ఎదుట నవ్వులు పాలు చేస్తున్నామంట. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకో తెలుసా? ప్రభుని ఆరాధించిన సేపు ఆరాధించలేకపోతున్నాం. ఉందా? తీసుకురా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏంటిదంటే అది సమయం ఉండి కూడా మందిరానికి రాలేని క్రైస్తవులు అంట. ఏ క్రైస్తవులు వీళ్ళు చెప్పాలి? సమయం ఉండి లేక కాదండి, సమయం ఉండి కూడా మందిరానికి రాని క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండు, కన్నులుండి బైబిల్ చదవలేని క్రైస్తవులు అంట. ఏముండి? కన్నులుండి బైబిల్ చదవలేని క్రైస్తవులు. నంబర్ 3, చెవులుండి వాక్యము వినలేని క్రైస్తవులు అంట. చెవులుండి వాక్యం వినలేని క్రైస్తవులు. 4వది,
మోకాలు బాగుండి మోకరించలేని క్రైస్తవులు అంట. ఏం బాగుండి? మోకాలు బాగుండి. హల్లెలూయా. మోకరించలేని క్రైస్తవులు. తర్వాత స్వరముండి పాటలు పాడలేని క్రైస్తవులు. ఏ క్రైస్తవులు వీళ్ళు? చెప్పాలి, అందరూ నా వైపు చూడాలి. బండి పోయిద్దో పో తెలియదు. ఓకే. స్వరము బాగుండి పాటలు పాడలేని క్రైస్తవులు అంట. స్వరము బాగుండి. ఇక్కడ ఎంతమంది మూగోళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. మూగోళ్ళు పాటలు పాడలేదా? మూగోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోట్లో పళ్ళు ఊడిపోయి మొన్న అబ్బీలో చూసా, పళ్ళులో ఏమి ఇట్లా అట్లా పోయినాయి ఆడకి. ఆమె పాడుతుంది పాట, నడిపించునావా నడి సాంద్రము నా దేవా అంటే పట్టుకొరలేక చచ్చి నీ పళ్ళు ఇంత పళ్ళు ఒక్కొక్కరికి నోటి నిండా బొక్కలు కొరకమంటే కర్ర కర్ర నరుకుతారు. ఒక్క పాట మీ నోట్లో బెల్లం గడ్డపోయా. ఒక్క పాట. పళ్ళు లేవండి ఆ తల్లికి. ఒక 80-85 సిల్లర్ ఉంటాయి ఆమెకి. కొంతమంది సిగ్గు, కొంతమందికి భయం, కొంతమంది ఏమైద్దో ఏమైతే ఏం కాదు. నీకన్నా సింగర్లు ఎవరు లేరు ఇక్కడ. అట్లని ఎట్లా పడితే అట్లా పాడొద్దు, జ్వరాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటకి నేను చెప్పినట్టు గుర్తు. గతంలో పాటకి ఏది ముఖ్యం? పాటకి ఏది ముఖ్యం అమ్మా? తాళం ముఖ్యం, స్వరం కాదు. నీ స్వరం ఎట్లున్న దేవుడు నేను అందరూ అంగీకరిస్తారు, ప్రభుని స్తుతిస్తారు. స్వరం కాదు పాట, లయ. ఏం కావాలి? ఈ లయ లేదనుకో నీకెంత కోకిలు కొంతున్నా కాగితో సమానమే. పాట పాడటానికి బాగా గుర్తుపెట్టుకొని గొంతు కాదు కావాల్సింది, స్వరం కాదు కావాల్సింది. ఏంటిదంటే లయ. ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎక్కడ దింపాలో, ఎక్కడ ఎత్తాలో. ఒకేసారి ఇట్లా ఉరక్కూడదు, మూతిపోలు రాలుతాయి. ఒకేసారి డ్రుని కింద ఆకూడదు. ఎక్కడ దింపాలో ఎక్కడ. అందుకే నేను చెబుతా ఉంటా, పాట పాడేవాళ్ళు, పాట నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ సప్పట్లతోటి పాట పాడాలి. మనం దేంతోటి చెప్పాలి? సప్పట్లతోటి. ఇప్పుడు ఈ పాడబట్ట సప్పట్లు కలవలేదనుకో, అప్పుడు లయ కరెక్ట్గా ఉన్నట్ట, లయ పోయినట్ట చెప్పాలి. లయ పోయినట్టే. సమయం అవుతున్న త్వరగా. స్వరం బాగుండి పాటలు పాడలేని క్రైస్తవులు. 6th one, 6వది, ఆత్మ కలిగుండి దేవుని ఆరాధించలేని క్రైస్తవులు అంట. ఏ క్రైస్తవులు? ఆత్మ కలిగుండి దేవుని ఆరాధించలేని క్రైస్తవులు. 7th one, సంపాదన బాగుండి ప్రభు భాగము ఇవ్వలేని క్రైస్తవులు అంట. ఏముండి? సంపాదన ఉండి ప్రభు భాగాన్ని ఇవ్వలేని క్రైస్తవులు అంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు. అందుకే రాజీన భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదన ఉండి ప్రభు భాగము ఇవ్వలేని క్రైస్తవులు. 8th one, దేవుని వలన మేలులు పొంది సాక్ష్యం ఇవ్వలేని క్రైస్తవులు అంట. దేవుని వలన మేలు పొంది సాక్ష్యము ఇవ్వలేని క్రైస్తవులు. 9th one, సమృద్ధి కలిగుండి ఏమీ లేదని చెప్పి ఏంది దరిద్ర స్థితి కలిగిన క్రైస్తవులు అంట. ఏ క్రైస్తవులు అంటే? సమృద్ధి కలిగుండి. నాకు ఒక సహోదరుగా ఉండేవాడు, ఇప్పుడు లేలే పాపం, పిలవబడడం ఎత్తబడడం పరలోకానికి. పరలోకానికి పోయిందో నరకానికి పోయిందో తెలియదు. నాకు డౌటే. ఎందుకో తెలుసా? ఒకప్పుడు లోకరీతిగా ఉండడు, తర్వాత ప్రభులోకి వచ్చిండు, మళ్ళా లోకంలోకి పోయాడు. ఇప్పుడు నరకానికి పోయినట్ట, పరలోకానికి పోయినట్ట దేవుడే తెలుస్తుంది, నాకు తెలియదు. హల్లెలూయా. మనోడు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు పలకరించు, తన నోట వచ్చే తెలుసా? లేమి లేమి లేమి.
ఏమొచ్చింది దాని నోట్లో నోరు తెరిస్తే? ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా. చివరికి ఏమీ లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడు ఏం చేయాలంట? నీ నోట మేలు వస్తే మేలే కలిగిద్దంట. రైట్, లాస్ట్ వన్. ప్రేమించు యేసుక్రీస్తు ఎల్లప్పుడూ విడవక ఉన్నను మాకెవరూ లేరని దౌర్భాగ్యంగా బ్రతికే వాళ్ళంట. ఎవరంట చెప్పాలి? లాస్ట్ వన్ ఏంటిదమ్మా? ప్రేమించి యేసయ్య నీకున్నారు. ఓ తల్లిగా, తండ్రిగా, అన్నగా, వదినగా, అత్తగా, మామగా, అన్ని బంధాలలో యేసయ్యను నువ్వు చూడొచ్చు. ఆయన నీతో ఉంటే నాకెవ్వరు లేరండి, నాకెవ్వరు లేరండి అని చెప్పి దౌర్భాగ్య స్థితి కలిగిన క్రైస్తవులంట. ఆయన లేడా మనకి? ఈ లోకమైన బంధువులు స్నేహితుల దగ్గరికి రాకపోవచ్చా, నిన్ను పలకరించకపోవచ్చా, వదిలే వాళ్ళతో నీకెందుకో. కానీ అందరిని కలుపుకున్న గొప్ప యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన నీ పక్కనే ఉంటాడండి. హల్లెలూయా. ఆయన లాంటి స్నేహితుడు ఎవరండి? ఆయన లాంటి తల్లి తండ్రి ఎవరండి? ఆయన ఉండి కూడా నాకెవ్వరు లేరని చెప్పే పరిస్థితి కలిగిన క్రైస్తవులంట. గమనించండి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తా పోయి ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. అక్కడ లూకా సువార్తలో చెప్పిన రీతిగా 24:7 వచనంలో ఏమండి, పాపిష్టి జనము చేత అప్పగించబడ్డాడు. కానీ ఈరోజు నీవు నేను లేక ప్రభుని నమ్ముకున్న మనందరం కూడా మరలా ఆయనను సిలువ వేస్తున్నా. మన క్రియల చేత, మన తలంపుల చేత, మన ఆలోచనల చేత, మన మాటల చేత, మన చూపుల చేత. పిల్లరా, అనేక ఈస్టర్స్, గుడ్ ఫ్రైడేస్ మన జీవితంలో వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఒక్కసారైనా అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు పదే 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 మనల్ని హెచ్చరిస్తున్నాడే, పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడే. ఒకసారి కాకపోయినా, ఒక సంవత్సరం కాకపోయినా, ఇంకో సంవత్సరం అయినా అయ్యో ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను, ఎందుకు నేను నా ప్రభుని మరలా సిలువ వేయిచున్నాను, ఎందుకు నా ప్రభుని మరలా అవమానపరుచుతున్నాను, ఎందుకు నా ప్రభు నామాన్ని అన్ని జనుల యొద్ద అల్లరి పాలు చేస్తున్నానని ఒక్కసారైనా మనస్సాక్షి గద్దించట్లేదండి నేటి ఇప్పుడు నేను చెప్పిన క్రైస్తవ సమూహ హృదయాలు కరుడు కట్టిపోయినాయి అంట. అందుకే నా ప్రభు వారు అంటున్న మాట, ఎబ్రిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చూడండి, గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంట. ఇంకా కష్టమే, మనుషుల వల్ల కాదు, అది మనుషుల వల్ల కాదండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వస్తే ప్రబ్బాలు ఇటువే, బస్సు టైం అవుతుంది. అందుకని పొద్దున్న ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద మనిషి, మనం 3 అయింది, ఇలా కూడా 3 చేస్తాడా? చెప్పు అమ్మగారు అంటుందంట అమ్మగారితో. ఏమని అమ్మగారు ఏం చెప్పి చేసేది, ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, నేనేం చేస్తా. ఇప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం టైం అయింది అయ్యా, టీ తాగేటప్పుడు చెప్పాలి అందరూ టీ టైం అయింది. టీ టయాన్ని అన్నం చేసి తింటావా? టిఫిన్ చేసే టయాన్ని అన్నం తిన్నాను చేసి తింటావా? అలానే గుడ్ ఫ్రైడే, ఆదివారం ఆదివారమే. ఆదివారాన్ని గుడ్ ఫ్రైడే చేసుకోలేము 3-4 దాకా. గుడ్ ఫ్రైడేని 11 ముగించుకొని ఇంట్లో పడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని దానికే ఉంటుంది. అట్లా కాదు, నేను టీని బొవ్వలెక్క గంట తాగుతానంటే నేనేం చేయలేను, నేనైతే చేయలేను ఆ పని. బొవ్వలెక్కే తింటా, టీ అట్లా అలవాట్లేదు కాబట్టి పాలు తాగుతా, పాలు లెక్కే తాగుతా, పూడసేపు తాగను. ఇచ్చే కొన్ని పాలు, గిద్దెర పాలు కట్టుకుని తాగేస్తా. అంతేగాని 2 గంటలు నేను పువ్వు తిన్నట్టుగా నాకు అలవాట్లేదు. బాగా గమనించండి, ఏ కార్యక్రమం ఎట్లా చేయాలి అంటే మీకున్నంత మహాజ్ఞానం నాకు లేకపోవచ్చు అండి, నాకు లేకపోవచ్చు, ఒప్పుకుంటా.
కానీ మరీ దారుణంగా అమ్మగారు చెప్పు అమ్మగారు, నువ్వు ఫోన్ చేసి అమ్మగారు చెప్పు అమ్మగారు. ఏమండి బాగా గమనించండి. ఓకే రైట్. ఎక్కడున్నా మనం? అసాధ్యపరచుట, నూతన పరచుట అసాధ్యము. మరలా వాళ్ళని నూతన పరచ కష్టమే. మరలా వాళ్ళకి దాప్యం ఇచ్చినా వేస్టే. దేవుని పౌలు గారు అంటున్న మాట, వారు బాహాటముగా ఆయనను 6:6 వచనము, బాహాటముగా దేవుని కుమారును మరలా సిలువ వేచుచు బాహాటము ఆయనను అవమానపరుచుతున్నారు కనుక. ఎంత భయంకరమైన మాట ఇది. దేవుడు లేచింది ఎందుకంట? నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ ఇవ్వటానికి నీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వాక్యాలు అక్కడ మీరు చదివారుగా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు మృతుల్లో నుండి లేచుట వలన, ఆ యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. గొప్ప నిరీక్షణ నీకు, నూతన జీవం నీకు, ఒక గొప్ప జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నా. అది కేవలము క్రీస్తు సమాధి గెలవటం బట్టే వచ్చింది మనకి. ఒకవేళ అలానైనా సమాధిలో ఉంటే మనకి ఆ భాగ్యము దొరికేది కాదండి. అందుకే ప్రభు వారు పేతురు గారు రాస్తున్న మాట, జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతున్నట్లు. నెంబర్ 1. నెంబర్ 2, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకి కలుగుతుందంట. రెండోది ఏంటిదంట? ఒకటేమో జీవముతో కూడిన నిరీక్షణ, రెండోదేమో వాడబారని స్వాస్థ్యము. హల్లెలూయా. అదెప్పుడు వాడిపోదు, అదెప్పుడు నిర్జీవము కాదు. శాశ్వత ఆశీర్వాదము దేవుడు నీ కొరకు ఆయన మరణాన్ని జయించుట ద్వారా, ఆయన మరణాన్ని ఏమైనా ముళ్ళును విరుచుట వలన, ఆయన సమాధి గెలుచుట బట్టి నీకు నాకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవముతో కూడిన నిరీక్షణ, రెండవది వాడబారని స్వాస్థ్యము, మూడవది కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిండంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి. ఎందుకు డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చానంటే, ఆల్రెడీ గతంలో మీకు 7 మాటల గురించి చెప్పినట్టు గుర్తు నాకు. సిలువ మీద యేసయ్య ఏ విధంగా 7 మాటలు పలికిండో, తిరిగి లేచాక కూడా 7 మాటలు పలికి 7 విషయాలు చెప్పిండు. అప్పుడు పలికిండు, ఇప్పుడు చెప్పిండు. బాగా గమనించండి. సిలువ మీద ఉన్నప్పుడు పలికిండు, సమాధి నుంచి బయటకు వచ్చాక చెప్పిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పిండు? అవి మీకు గుర్తున్నాయని డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చా. గుర్తున్నాయా? ఏమా గుర్తులేవా? ఓ యేసునాథా. నెంబర్ 1, అమ్మా భయపడకుడి. మొదటి మాట ఏంటిది చెప్పాలి? మత్తయి సువార్త త్వరగా రాసుకోండి, త్వరగా రాసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 28:10. భయపడకుడి చాలు. నెంబర్ 2, లూకాసు సువార్త 24:37. లూకాసు సువార్త 24:37. ఇంకొకళ్ళేమో యోహాను సువార్త 20:19. అయితే వాళ్ళు దిగులు పడి భయక్రాంతులై భూతం అని భయపడుతున్నారు. అయితే అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి శ్రేష్టమైన మాటలండి. భయపడద్దు. నువ్వు దేనికి ఎంత, అది రోగం కానీ, సావు రాని, ఏమైనా రాని, ఎంత సమస్య రాని, ఏ విషయంలో నువ్వు ఎప్పటికీ ఎందుకంటే మరణాన్ని జయించిన యేసు నీతో ఉన్నాడు. హల్లెలూయా. రెండోది, ఏ విషయంలో కలవరపడద్దు. నా కూతుర్లు పెళ్ళి అయితే కావో, నా బిడ్డ పరిస్థితి ఏమైద్దో, నా కొడుకు పరిస్థితి భవిష్యత్తు ఏమైద్దో, అయ్యో నా పరిస్థితి ఏంటిదో, నా కుటుంబం, ఏ విషయంలో కలవరపడద్దు. ఆయన ఏమంటున్నారు? నీ తల వెంట్రుకలు కూడా లెక్కించిన్నాడు నా యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అవి రాలిపోవాలన్నా, ఊడిపోవాలన్నా, గట్టిగా ఉండాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏం కావు. అవి
నీ ఆలోచనతోటి నీ బుర్ర వీటెక్కించుకొని నువ్వు చింతించి ఈ నల్ల ఇంటికల్ని తెల్లగా చేయలేవు, ఈ తెల్ల ఇంటికలు నల్లగా. నాకు రెండో నేను అందుకే చెబుతున్నా, నల్ల ఇంటికల్ని తెల్లగా చేయలేవు, తెల్లవాటిని నల్లగా చేయలేవు. అందుకే ఏ విషయంలో నువ్వేం చేయకూడదంట, కలవరపడకూడదు. నెంబర్ త్రీ లూకాసు సువార్త 24:49, యోహాను సువార్త 20:19. నెంబర్ 3 యోహాను సువార్త. ఆదివారము సాయంకాలమున ఎవరికి భయపడ్డారంట? యూదులకు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? అయ్యో గురువు గారిని కొట్టేశారు, ఇంకా మా పరిస్థితి ఏంది? కాపర్ని కొట్టగా గొర్రెలు చెదిరిపోయినట్టుగా గురువు గారిని ఏం చేశారు? సిలువకు అప్పచెప్పారు, మా పరిస్థితి ఏందని భయంతో వణుకుతోటి ఏం చేశారంట? ఆదివారం సాయంత్రం పోయి ఆ గదిలో దాక్కున్నారు, భయంతో చచ్చిపోతున్నారు. అప్పుడు ప్రభు చెబుతున్న మాట, యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 భయపడకుని, 2 మీరెందుకు కలవరపడుచున్నారో, 3 మీకు సమాధానం కలుగునుగాక, 4 నిలిచి ఉండుడి. లూకాసు సువార్త 24:49. లూకాసు సువార్త 24:49. లూకాసు సువార్త 24:49. మీరు పైనుంచే ఆదరణ కనుక పరిశుద్ధాత్మ పొందేంత వరకు నా సన్నిధిలో నిలిచి ఉండుడి. హల్లెలూయా. సంఘములో ఆయన పాద సంఘములో నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. యోహాను 21:19. యోహాను 21:19. ఈ ఐదవది కొంచెం వివరిస్తాను, చదవండి. అతడు ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. భయపడద్దు, కలవరపడద్దు. 3 సమాధానం కలిగి ఉండండి. 4 నిలిచి ఉండుడి. 5 వెంబడించుడి. ఏం చేయాలంట? ఫాలో. ఎవరిని చెప్పాలి? ఎవరినమ్మా? ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫాలో చేయాలా? చెప్పాలి. ఏమా అన్న, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫాలో చేయాలా? లేకపోతే యేసయ్యను ఫాలో చేయాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా, ఎట్లా మనల్ని బయటికి రావాలి కాబట్టి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం. సుంకపు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మార్గం మధ్య వెళ్తుంటే ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అంటే పన్నులు వసూలు చేసేవాడిని ఏమంటారు? ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం, గవర్నమెంట్, రోమా ప్రభుత్వం ఉద్యోగం ఉండేది. నిజంగా ఇప్పుడున్న ఉద్యోగాలు దానికి మనకి వస్తాయా? ఉన్నతమైన ఉద్యోగం. సుంకపు గుత్తదారుడు అంటారు వాడిని. అంటే పన్నులు వసూలు చేసేవాడిని. ఇన్కమ్ ట్యాక్స్ ఏదో రకాలు చెప్పుకోవచ్చు మనం. ఉన్నతమైన ఉద్యోగం. వాడికి ఏం బాధ వచ్చింది తెలియదు. పన్నులు వసూలు చేసి ఉద్యోగం చేసి అలసిపోయింది ఏమో తెలియదు. అరుగు మీద కూర్చున్నాడు. అక్కడ ఏమైందంట? అరుగు మీద కూర్చున్నాడు. ఆ మెట్టు అంటే అరుగు మీద కూర్చొని అలసిపోయి పన్నులు వసూలు చేసి ఎట్లున్నాడో ఆ ఉద్యోగం, ఆ టైం అయిపోయిందో, డ్యూటీ టైం అయిందో తెలియదు. ఆ మెట్టు దగ్గర కూర్చున్నాడంట. అదే సమయానికి యేసయ్య పోతుంటే యేసయ్య ఏమన్నాడు? వాడికి వెళ్ళి చూసి ఏమన్నాడు? నన్ను వెంబడించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరురా బాబు? నీ పేరేందిరా? నీ అయ్య పేరేంది? అమ్మ పేరేంది? నువ్వు ఏం చేస్తావు? నీ పుట్టుపూర్తలేంది? నీ కులం ఏంది? గోత్రం ఏంది? నీకు రోగమా, నొప్పియా? ఏమి అడగలా. అడిగిందా? ఏమి అడగలేదు. ఏమన్నాడు? ఫాలో మీ, నన్ను వెంబడించు. ఎవరయ్యా నువ్వు? నీ ముక్కు తెలియదు, నీ మొహం తెలియదు, నీ అన్నట్టు చూడడం వస్తావు ఈ బజార్లో, ఈ ఊర్లో. నువ్వు నా దగ్గరకు వచ్చి రా అంటవేంది?
అనడా అనడా ఏం చేసిండంట చెప్పాలి, తర్వాత వచ్చిన కంప్లీట్ చేయండి. అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను ఎంబడించను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంటే ఎంబడించేవానిగా, ఎంబడించే దానిగా ఉంటావా, అప్పుడు నీకు కూడా పరిశుద్ధ సింహాసనం ఎదుట దేవుడు నీకు ఒక సింహాసనం వేయునుగాక. 12 మంది శిష్యులు ఒక్కడు ఈ మత్తయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉద్యోగం పెద్దది కావచ్చు, నీ వ్యాపారం పెద్దది కావచ్చు, నీ స్థితిగతులు పెద్దవి కావచ్చు, పక్కన పెట్టు. నీ స్థితిగతులు ఎంత పెద్ద అయినా ఫాలో మీ, ఒకటే మాట, ఎమరెన్స్ రా వచ్చేయంతే, మారు మాట వద్దాం. ఆ రోజు లేవి మారు మాటలు చెప్పలా, చెప్పినా. కానీ ఈరోజు మనము ఎన్ని ఎత్తుక్కుంటాం ఒక సాకులు, అవునా కదా? ఎత్తుక్కుంటామండి ఎన్ని సాకులు. ఏం సాకులు అంటాయి? కుంటి సాకులు అంట. మనమే కుంటి వాళ్ళం, దాని వల్ల కుంటి సాకులు. హల్లెలూయా. ఆత్మీయతలో కుంటి వాళ్ళమే కాదా? ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో కుంటి వాళ్ళమే. అందుకే కుంటి సాకులు ఎత్తుక్కుంటాం. కానీ ఆ లేవి అంట, ఏమయ్యా అసలు నీ ముక్కు తెలుసా, మొహం తెలుసా, ఎప్పుడన్నా నీ ఊర్లో మా ఊర్లో కనపడ్డావా నువ్వు? అసలు నేను నీకేం తెలుసు, నా గురించి ఏమనుకుంటున్నావు, నా స్టేటస్ ఏంది, నా ఉద్యోగం ఏంది, నా స్థితి ఏంటిది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చూస్తేనేమో గంజా పిచ్చోళ్ళు లెక్క ఉన్నావు, ఒంటి మీద సరైన బట్ట వస్త్రం లేదు, రా రా అంటే యాడికి రావాలి, నీతో వచ్చి ఏం చేయాలి? ఒక్క మాట కూడా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేని బిడ్డలారా, బాగా గమనించండి. నేను కొన్ని విషయాలు చెబుతున్నా కానీ ఆచరణలో పెట్టట్లా. కొన్ని విషయాలు చెబుతున్నా కానీ ఏంటి ఆ విషయాలు? చెప్పయ్యా. కొన్ని విషయాలు చాలాసార్లు చెప్పా, ఫోను గట్టిగా హల్లెలూయా. మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ చెప్పు ఒకసారి. స్విచ్ ఆఫ్ పెట్టకపోతే, సైలెన్స్ పెట్టకపోతే, ఒకవేళ మోగితే గోడగేసి కొడతాని చెప్పా, కానీ చెయ్యట్లా పని. నేను ఒకసారి చేస్తా, మందిరానికి వరవ తర్వాత సంగతి. నా ఫోన్ మోగినా కొట్టమన్నా, నా ఫోన్ మోగినా కొట్టమన్నా లేదా? ఒకవైపు కాదు న్యాయం, రెండు వైపులు సమానంగా ఉండాలి, త్రాసు సమానంగా ఉండాలి. ఫస్ట్ నా ఫోను, ఫస్ట్ నేనే. ఎందుకంటే ఫాదిరి మాదిరి అన్నారు కాబట్టి, నా ఫోను మోగితే గోడకేసో కాంగోకేసో రోడ్డు అవతల పడేయండి. అసలు నీ ప్రశ్న కూడా నీ వైపే చూడను, నేను అడగను. సేమ్ టైం నీ ఫోను మోగితే వచ్చే వారం నుంచి పోయిన పురుష జనాంగానికి వచ్చి చెప్పండి, రాని గొర్రెలకు తప్పింది గొర్రెలకు చెప్పండి, ఫోన్ మోగితే మైక్ ఎడబె దానే, లేకపోతే నా బదులు అగస్టిని పగల కొడతాడు, దిగి ఆడికి రాలేను కాబట్టి. లేకపోతే అగస్టిన్ ఫోన్ నేను పగల కొడతా, తను ఫోన్ పగల కొట్టకపోతే వచ్చి అది ఆయన వచ్చి ఎవరి ఫోన్ పగల కొట్టకపోయినా నేను తన ఫోన్ పగల కొడతా. మా వసంత అని కొడితే అసలు పేడా పోయింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, నేను ఒక ఆమె అంటుంది, అయ్యా నీకేం చెప్పాను అయ్యా, 4 ఈకలు లేవు కానీ వాడు పొద్దున టీ ఇచ్చినట్టు పెట్టుకున్నాడు అయ్యా, ఫోన్ 7 గంటలుగా పెట్టిందంట, తలకాయ పైకి ఎత్తలేడే సాయంత్రం 6 దాకా. పొద్దున 7 గంటలకు టీ తాగితే పెట్టిండే తలకాయ ఎక్కడా ఫోన్లో. సాయంత్రం 6ంటికి కంప్లైంట్ చేస్తుంది వచ్చి, ఏడమ్మ మీ ఆయన అంటే, వయ్యా నీకేం చెప్పాను అయ్యగారు, పొద్దున 7ంటికి పెట్టిన ఆ మొహం సెల్లు పాడువాడా, ఆ సెల్లో మొహం పెట్టిందంట పొద్దున 7ంటికి. కావాలంటే మనిషిని చూపిస్తా ప్రార్థన అయ్యాక. హల్లెలూయా. బాగా గమనించండి. పిలిచి నేను చెప్పా, మన మనసు ఊకోదుగా, కడుపులో మళ్ళా ముయ్యి అంటా ఉంటుంది ఏదైనా. తప్పయ్యా అలా చేయకూడదు, చూడు. కాకపోతే ఎంతవరకు చూడాలో, ఆల్రెడీ ఒక కంటి ఆపరేషన్ అయింది,
ఉన్న కన్ను ఎందుకు పోగొట్టుకుంటావు? ఒక కంటి ఆపరేషన్ అయింది, మళ్ళీ ఉన్న కన్ను గుండెకి ప్రాబ్లం, కిడ్నీలకు ప్రాబ్లం. అయ్యో కిడ్నీలు పాడైపోతాయి అయ్యా, గుండె ఎట్లా అంటాడు, కిడ్నీలు పాడైపోతాయి అయ్యా, గుండె పాడైపోద్ది అంటాడు. ఓ ఇంత భయం అనిపించింది. నిజంగా పోతాయి అయ్యా, అట్లా చూస్తే 3 నెలలు పోతాయి అన్న. ఫోన్ రాబోలు పెట్టి రాబోయే ఫోన్ ఇచ్చి పంపించాడు. అంత పానభయం ఉన్నోడు ఆ ఫోన్ ఎందుకు చూడాలండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మడించాలి ఎవరిని? సెల్ ఫోన్నా? సెల్ ఫోన్నా? వాడు ఎవడని కానీ వాడు ఎవడు చెప్తే మనకెందుకు? నువ్వు నేను ఎవరిని వెంబడించాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తున్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. లేవి వెంబడించాడు, లేవికి ఉన్నతమైన సింహాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాంటి కృప మనందరికీ కలుగును గాక. అది చదవటానికి చిన్న మాట, ఫాలో మీ, వెంబడించనే మాట. కానీ ఆచరణలో చాలా కష్టం అండి. ఎన్ని అడ్డం వస్తాయో ఆచరణలో పెట్టాలంటే ఆ మాట. ఏ మాట? వెంబడించనే మాట. ఎన్ని ఆటంకాలు వస్తాయో. ఎన్ని విషయాలైనవి? 5 అయినాయి. 6వది త్వరగా 6వది మార్కు 16:15. నేను మాటలు ఎవరిద్దామన్నా టైము గిర్రా తిరుగుతుంది. 6వ మాట, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? ఎంతమంది చేస్తున్నారు ఈ మాట చెప్పండి? చెప్పాలి. సర్వలోకానికి వద్దు, నీ ఇంటి ముందు పక్కింటోలో పో, నీ పక్క బజారికి పో, వెనక బజారికి పో, చాలు. గొడ్లమే కోళ్ళ అక్కింట్లోంచి కదలవే పెట్టవే. అదే నేను ఒక్క రోజు కదిలింది, బయటకు వచ్చింది. కోడి ఏమో పద్మ చెప్పాలి, కోళ్ళు బతికేసింది. ఎన్ని రోజులు ఉంటుంది కోడి? గొడ్ల మీద ఎన్ని రోజులు ఉంటుందమ్మా? 21 రోజు ఉంటుంది. కానీ ఈ కోళ్ళు, ఏ కోళ్ళు? క్రైస్తవులు అనే కోళ్ళు 21 రోజు కాదు, జీవితాంతం అట్లే పొదుగుతూ ఉంటాయి ఇంట్లో. కానీ యేసయ్య అంటున్న మాట, అమ్మా వెళ్ళండి, ప్రకటించుడి. ఏం ప్రకటించాలి? ఇగో నా రక్షకుడు జన్మించి మరణించి తిరిగి లేచాడు నా కొరకు. ఎందుకో తెలుసా? జీవముతో కూడిన నిరీక్షణ ఇవ్వటానికి, హల్లెలూయా, వాడబారిన స్వాస్థ్యం ఇవ్వటానికి. 3వది తిరిగి మరలా నీవు చనిపోయినా కానీ క్రీస్తుతో లేపబడుటకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరిగి యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి లేపబడతావు. యేసయ్య లేచాడు, నువ్వు కూడా లేపబడతావు. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే అనే సువార్తనంట ఏం చేయాలంట? ప్రకటించాలి. లాస్ట్ వన్ చూడండి దయచేసి. మత్తయి సువార్త 28:19. సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంట? నువ్వు సువార్త ప్రకటించాక వాళ్ళందరినీ విశ్వాసులకు ఉంచకూడదు. ఏం చేయాలంట? శిష్యులుగా అంటే సేవకులుగా తయారు చేయాలి. నా బాధ అదే. మీరంతా అమ్మగారులగుదురుగాక, మీరంతా అయ్యగారులగుదురుగాక. ఎప్పుడు? కుంటి సాగులు చెప్పినప్పుడు కాదు, ఫోన్ వచ్చి ఉరికినప్పుడు కాదు, ఎప్పుడు? మిరప తోటకు పోయినప్పుడు కాదు. చెప్పాలమ్మా. ఎప్పుడవుతారు? లేవి వలే పక్కన పడేసి మారు మాట్లాడకుండా యేసు మాతో నీ ఉండగా మాకు పోలేమయ్యా. ఎందుకంటే అంతా నీవే చూసుకుంటావు, యేసు మాతో నీ ఉండగా మేము వలసి పోలేమయ్యా. ప్రభువునందు ప్రియా దేవుని సంగమా, గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి పోతున్నాయి, ఈస్టర్స్ వస్తున్నాయి పోతున్నాయి. బట్ మన జీవితంలో నిజమైన ఈస్టర్ అనగా ఎప్పుడైతే నువ్వు మరలా నీ క్రియలతో, నీ తలంపులతో, నీ ఆలోచనలతో, నీ ప్రవర్తనతో మరలా ప్రభుని అవమానించకుండా, ప్రభు నామాన్ని మరలా నవ్వులు పాలు చేయకుండా,
మరలా ప్రభుని సిలువకు అప్పగించకుండా ఎప్పుడైతే నిన్ను నీవు కాపాడుకున్నట్టు యథార్థత కలిగి నమ్మకంగా అన్నిట్లలో నువ్వు నమ్మకంగా జీవిస్తావో ఆ నమ్మకమే దేవుడు నీకు నూతన జీవాన్ని ఇచ్చునుగాక. ఆ నమ్మకమే ఏమంటే వాడబారిన స్వాస్థ్యము దేవునికి ఇచ్చునుగాక. ఆ నమ్మకమే నీకు మరలా క్రీస్తు రెండవ రాకల్లో నీవు లేపబడి ప్రభు యొద్దకు చేర్చబడుదుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకాళ్ళొచ్చి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా.